కాంగ్రెస్ ప్రభుత్వం 2 దఫాలుగా బడ్జెట్ను ప్రవేశపెట్టినా కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఇప్పటివరకు ఎలాంటి బడ్జెట్ను కేటాయించకపోవడం శోచనీయమని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల చైర్మన్ కంచర్ల బద్రి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశాన్ని జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులకు హెల్త్ కార్డులు, ఐడి కార్డ్స్, పింఛన్లు జారీ చేస్తామని ఇప్పటివరకు ఆ ఊసి ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే కార్పొరేట్ ఎన్నికల వరకు ప్రతి గ్రామ, మండల, జిల్లాలో ఉధృతంగా ప్రచారం చేసి నిరసనలు చేపడతామని హెచ్చరించారు. నా పేరు కంచర్ల బద్రి. నేను తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల చైర్మన్. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యమకారులకు ఏదైతే 250 గజాల స్థలం కానీ, అదేవిధంగా గుర్తింపు కార్డులు కానీ, హెల్త్ కార్డులు కానీ, పెన్షన్ కానీ అలాంటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ రెండు బడ్జెట్లు సమావేశాలు అయిపోయినాయి, ఇప్పటికీ వాళ్ళ ఊసే లేదు. కాబట్టి తక్షణమే ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఈ హామీలను నెరవేర్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఉద్యమ జేఏసీ కోఆర్డినేటర్గా ఈరోజు రాష్ట్ర సమావేశం ఉద్యమకారులది. వాస్తవానికి 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేశాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న వారి యొక్క బడ్జెట్లో తెలంగాణ ఉద్యమకారులను గుర్తు చేస్తుందంటే ఊసే ఎత్తలేదు. పాత సారా కొత్త బాటలు అన్నట్టుగానే ఈ వ్యవహారం కనబడుతుంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కానీ సోయి తీసుకొచ్చుకొని అమరవీరుల ఈ స్తూపం ఏదైతే ఉందో ఆ అమరవీరుల ఈ స్తూపం దగ్గర 1200 అమరవీరుల యొక్క స్తూపాన్ని 12 ఫీట్ల ఈ స్తూపాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రధాన డిమాండ్ పెడుతూ, అతి ముఖ్యంగా సంక్షేమం పరంగా అమరులైన ఆ కుటుంబాలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలని, అదే మాదిరిగా ఉద్యమంలో పాల్గొన్న ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ గుర్తించి వాళ్ళకు ఒక గుర్తింపు కార్డుతో పాటు వాళ్ళకు పెన్షన్ అన్నది 30,000 రూపాయలు తగ్గకుండా వారికి బతికున్న రోజుల దాకా ఇవ్వాలన్నది ప్రధాన డిమాండ్. మరి అతి ముఖ్యంగా మేము ఊరున ఉద్యమకారులను జమ చేసి రాబోయే రోజులలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఈ సమస్యలను పరిష్కరిస్తలేరు కనుకనే వీళ్ళను బొందబెట్టేదానికి కూడా రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లలో ఉద్యమకారులను మాత్రమే గెలిపించాలని ఆ ఉద్యమకారుల పరంగా తెలంగాణ ఉద్యమ జేఏసీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని విజ్ఞప్తి చేస్తున్నాం.